విన్నారు కదా యువర్ ఆనర్, తల్లి హత్య చేశానని ఒప్పుకుంది. కూతురేమో అసలు సంబంధం లేదు అని చెప్తోంది. పైగా ఈ హత్యా నేరం నుండి ఈవిడ్ని బయటపడేయాలని కూతుళ్ళిద్దరూ పెద్ద కథనే సృష్టించి సినిమా కథలా చాలా గొప్పగా చెప్తున్నారు. ఈ మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం యువర్ ఆనర్. జానకి గారు, హత్య మీరు అవును. అయితే మీ అమ్మాయి ఇంతకు ముందు ఆస్తి కోసమో దేనికోసమో ఉండిపోలేదు, మా అమ్మకిచ్చిన మాట కోసమే మా పెదనాన్నతో వెళ్లకుండా మా దగ్గరే ఉండిపోయింది అని చెప్పిన మాట అబద్ధమే కదూ? కాదు. ఎందుకు కాదు? మాటిస్తే ప్రాణం పోయినా మాట తప్పకుండా మాట మీద నిలబడే వ్యక్తి కదా మీరు. కానీ ఇంతలోనే చంపాను అనే ఒక మాట, చంపలేదు అనే ఒక మాట ఎలా చెప్తున్నారు?